ప్రియాంక చోప్రా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్థాయి అన్న మాటని తుడిచిపెట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత సినిమా ఏం చేయగలదో ప్రపంచానికి చూపించింది. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మైతో సైఫిక్ ఎపిక్ బాక్స్ ఆఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసి 1000 కోట్ల మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర రాసింది. విజువల్, స్టోరీ, స్టార్ పవర్ మొత్తంగా దూసుకెళ్లి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు సీక్వెల్ తో మరింత భారీగా తిరిగి రావడానికి రెడీ అవుతోంది. కానీ ఈ మధ్య ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసిన విషయం ఏమిటంటే మొదటి పార్ట్ లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే సీక్వెల్ నుంచి తప్పుకోవడం. ఇక ఆమె చేసిన రోజుకి 8 గంటలే పనే కామెంట్స్ కారణమా, లేక మేకర్స్ కు ఇంకేమైనా ప్లాన్ ఉందా? ఏం జరిగినా ప్రభాస్ కు సంబంధించిన 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఆమె వైదొలగడం మాత్రం చర్చ దారితీసింది. అయితే కల్కి 2 సినిమాలో దీపిక తప్పుకున్న తర్వాత మరి హీరోయిన్ ఎవరు? సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి పేర్లు, ఇక ఈ సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరు మాత్రం బిగ్ హీరోయిన్ అనే తెలుస్తోంది. ఇండియా నుండి హాలీవుడ్ వరకు మార్కెట్ కలిగిన ఈ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కల్కి సిరీస్ కు అంతర్జాతీయ స్థాయి అందించగల బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు యొక్క వారణాసి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఆమె కల్కి 2 ఎంట్రీ అంటే మార్కెట్ రేంజ్ మరో లెవెల్ కి అంటున్నారు విశ్లేషకులు. అయితే కల్కి 2 నిర్మాతలు ప్రియాంకను నిజంగానే సంప్రదించారా, లేదా ఇది కేవలం ప్రచారమా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక టీం అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ రూమర్స్ గానే పరిగణించాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉండటంతో కల్కి 2 ప్రారంభం కొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ పనులు పూర్తయిన వెంటనే కల్కి 2 మరియు సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ప్రియాంక చోప్రా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్థాయి అన్న మాటని తుడిచిపెట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత సినిమా ఏం చేయగలదో ప్రపంచానికి చూపించింది. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మైతో సైఫిక్ ఎపిక్ బాక్స్ ఆఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసి 1000 కోట్ల మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర రాసింది. విజువల్, స్టోరీ, స్టార్ పవర్ మొత్తంగా దూసుకెళ్లి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు సీక్వెల్ తో మరింత భారీగా తిరిగి రావడానికి రెడీ అవుతోంది. కానీ ఈ మధ్య ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసిన విషయం ఏమిటంటే మొదటి పార్ట్ లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే సీక్వెల్ నుంచి తప్పుకోవడం. ఇక ఆమె చేసిన రోజుకి 8 గంటలే పనే కామెంట్స్ కారణమా, లేక మేకర్స్ కు ఇంకేమైనా ప్లాన్ ఉందా? ఏం జరిగినా ప్రభాస్ కు సంబంధించిన 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఆమె వైదొలగడం మాత్రం చర్చ దారితీసింది. అయితే కల్కి 2 సినిమాలో దీపిక తప్పుకున్న తర్వాత మరి హీరోయిన్ ఎవరు? సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి పేర్లు, ఇక ఈ సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరు మాత్రం బిగ్ హీరోయిన్ అనే తెలుస్తోంది. ఇండియా నుండి హాలీవుడ్ వరకు మార్కెట్ కలిగిన ఈ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కల్కి సిరీస్ కు అంతర్జాతీయ స్థాయి అందించగల బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు యొక్క వారణాసి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఆమె కల్కి 2 ఎంట్రీ అంటే మార్కెట్ రేంజ్ మరో లెవెల్ కి అంటున్నారు విశ్లేషకులు. అయితే కల్కి 2 నిర్మాతలు ప్రియాంకను నిజంగానే సంప్రదించారా, లేదా ఇది కేవలం ప్రచారమా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక టీం అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ రూమర్స్ గానే పరిగణించాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉండటంతో కల్కి 2 ప్రారంభం కొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ పనులు పూర్తయిన వెంటనే కల్కి 2 మరియు సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ప్రియాంక చోప్రా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్థాయి అన్న మాటని తుడిచిపెట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత సినిమా ఏం చేయగలదో ప్రపంచానికి చూపించింది. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మైతో సైఫిక్ ఎపిక్ బాక్స్ ఆఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసి 1000 కోట్ల మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర రాసింది.
విజువల్స్, స్టోరీ, స్టార్ పవర్ మొత్తంగా దూసుకెళ్లి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు సీక్వెల్ తో మరింత భారీగా తిరిగి రావడానికి రెడీ అవుతోంది. కానీ ఈ మధ్య ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసిన విషయం ఏమిటంటే, మొదటి పార్ట్ లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే సీక్వెల్ నుంచి తప్పుకోవడం. ఇక ఆమె చేసిన రోజుకి 8 గంటలే పనే కామెంట్స్ కారణమా, లేక మేకర్స్ కు ఇంకేమైనా ప్లాన్ ఉందా? ఏం జరిగినా ప్రభాస్ కు సంబంధించిన 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఆమె వైదొలగడం మాత్రం చర్చకు దారితీసింది. అయితే కల్కి 2 సినిమాలో దీపిక తప్పుకున్న తర్వాత మరి హీరోయిన్ ఎవరు? సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి పేర్లు, ఇక ఈ సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరు మాత్రం బిగ్ హీరోయిన్ అనే తెలుస్తోంది. ఇండియా నుండి హాలీవుడ్ వరకు మార్కెట్ కలిగిన ఈ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కల్కి సిరీస్ కు అంతర్జాతీయ స్థాయి అందించగల బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు యొక్క వారణాసి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఆమె కల్కి 2 ఎంట్రీ అంటే మార్కెట్ రేంజ్ మరో లెవెల్ కి అంటున్నారు విశ్లేషకులు. అయితే కల్కి 2 నిర్మాతలు ప్రియాంకను నిజంగానే సంప్రదించారా, లేదా ఇది కేవలం ప్రచారమా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక టీం అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ రూమర్స్ గానే పరిగణించాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉండటంతో కల్కి 2 ప్రారంభం కొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ పనులు పూర్తయిన వెంటనే కల్కి 2 మరియు సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ప్రియాంక చోప్రా ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్థాయి అన్న మాటని తుడిచిపెట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత సినిమా ఏం చేయగలదో ప్రపంచానికి చూపించింది. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మైథోస్ సైఫిక్ ఎపిక్ బాక్స్ ఆఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసి 1000 కోట్ల మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర రాసింది. విజువల్స్, స్టోరీ, స్టార్ పవర్ మొత్తంగా దూసుకెళ్లి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు సీక్వెల్ తో మరింత భారీగా తిరిగి రావడానికి రెడీ అవుతోంది. కానీ ఈ మధ్య ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కు గురి చేసిన విషయం ఏమిటంటే, మొదటి పార్ట్ లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే సీక్వెల్ నుంచి తప్పుకోవడం. ఇక ఆమె చేసిన రోజుకి 8 గంటలే పనే కామెంట్స్ కారణమా, లేక మేకర్స్ కు ఇంకేమైనా ప్లాన్ ఉందా? ఏం జరిగినా ప్రభాస్ కు సంబంధించిన 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఆమె వైదొలగడం మాత్రం చర్చకు దారితీసింది. అయితే కల్కి 2 సినిమాలో దీపిక తప్పుకున్న తర్వాత మరి హీరోయిన్ ఎవరు? సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి పేర్లు, ఇక ఈ సీక్వెల్ కోసం సోషల్ మీడియాలో సాయి పల్లవి, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న పేరు మాత్రం బిగ్ హీరోయిన్ అనే తెలుస్తోంది. ఇండియా నుండి హాలీవుడ్ వరకు మార్కెట్ కలిగిన ఈ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కల్కి సిరీస్ కు అంతర్జాతీయ స్థాయి అందించగల బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు యొక్క వారణాసి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఆమె కల్కి 2 ఎంట్రీ అంటే మార్కెట్ రేంజ్ మరో లెవెల్ కి అంటున్నారు విశ్లేషకులు. అయితే కల్కి 2 నిర్మాతలు ప్రియాంకను నిజంగానే సంప్రదించారా, లేదా ఇది కేవలం ప్రచారమా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక టీం అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ రూమర్స్ గానే పరిగణించాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉండటంతో కల్కి 2 ప్రారంభం కొద్దిగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ పనులు పూర్తయిన వెంటనే కల్కి 2 మరియు సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నాయి.